కేసీఆర్ గారికి ఇంకా అర్థం కాలేదు అనేది నా అభిప్రాయం. రైట్ రైట్. కాలో సుజాత గారు, చాలా స్పష్టంగా కాంగ్రెస్ తీరుని ఎండగట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్న వనరులను కూడా వాడుకోలేని దద్దమ్మలు ప్రస్తుత పాలకులని, విద్యుత్ వ్యవస్థను కానీ, నీటి వ్యవస్థ, ప్రాజెక్టుల వ్యవస్థను కానీ మొత్తం కూడా నాశనం చేశారు అనేది ప్రధానంగా కేసీఆర్ చేసిన ఆరోపణ. సుజాత గారు. గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అలాగే మీ ఛానల్ కి, మీకు కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉన్న వనరుల్ని వాడుకొని దద్దమ్మలు అని అంటే, మేము తెలంగాణని ధనిక రాష్ట్రంగా ఇచ్చినాం. మరి ధనిక రాష్ట్రంగా ఎవరు చేస్తారో ఒక్కసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కేసీఆర్ కి. దద్దమ్మలు ఈరోజు కాళేశ్వరం నీళ్ళన్ని సర్వనాశనం చేసి కాళేశ్వరం నిధులన్నీ తీసుకొని పోయి నీళ్ళలో కలిపిన వాళ్ళు దద్దమ్మలా, లేకపోతే కూడబెట్టి ఇంట్లో తల్లి బిడ్డలకి అన్ని సమకూర్చి రూపాయి పోపుల పెట్టెలో దాచిపెట్టుకున్నట్టు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ కాకుండా, మన కేంద్రం మీద బడన్ పడకుండా రాష్ట్ర బడ్జెట్ ని జాగ్రత్తగా వాడి ఆ రోజు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే, ఈ రోజు దరిద్ర రాష్ట్రంగా చేసి 10 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి వాడెవడో దరిద్రుడా, లేకపోతే తెలంగాణని జాగ్రత్తగా వాడి ధనిక రాష్ట్రంగా ఇచ్చినోడు గొప్పోడా? ఒకసారి కేసీఆర్ కడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక అన్న పెద్ద అన్న చాలా బాగా చెప్తుండే, వింటున్నా నేను. ఆయనకు మర్యాద ఉన్నదంట. మర్యాద ఉన్న ముఖ్యమంత్రి అయితే, గత ముఖ్యమంత్రి అయితే, నిజంగానే రాష్ట్ర ప్రజలు నమ్ముకొని తెలంగాణ తెచ్చుకుంటే, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో వచ్చిన తెలంగాణని వెనకాల తెరవకుండా మర్యాద తీసేసి, ఈ రోజు ఏ ఆత్మగౌరవంతోనైతే తెలంగాణ తెచ్చుకున్నాం, ఆ ఆత్మాభిమానాన్ని చంపేసి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని బతికించుకొని ఉద్యోగస్తులుగా ఉండాల్సినటువంటి యువతని తప్పుదారి పట్టేటట్టు, ఎక్కడో కూలీ నాలి చేసుకునేటట్టు 35 లక్షల మందిని నడి రోడ్డు మీద ఇడిచేసి, యువతకి 35 లక్షల కుటుంబాలని నడి రోడ్డు మీద ఇడిచేసిన కేసీఆర్ దద్దమన ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు నీకు ధనిక రాష్ట్రం, అసలు పెద్ద రాష్ట్రంలో చిన్న రాష్ట్రం ధనికంగా ఇచ్చినాం. ఈరోజు చిన్న రాష్ట్రాల్లో మొత్తం పెద్ద ఉమ్మడి రాష్ట్రానికి 57,000 కోట్ల అప్పు అయితే, ఈరోజు చిన్న రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పు చేసినందుకు నువ్వు నిజంగానే నిన్ను చూసి కామ్ గా కూర్చున్నందుకు తెలంగాణ ప్రజలము, మేము ప్రతిపక్షంలో ఉన్న దద్దమ్మలం. కరెక్టే, మరి నువ్వు చేసినా నిన్ను క్షమించుకుంటూ ఊరుకున్నాం కాబట్టి దద్దమ్మలమైనం. ఆనాడే 5 ఏళ్ల కిందనే 3 లక్షల కోట్లన్నర అప్పు ఉంటే, ఆ రోజే నిన్ను దింపేసింటే మేము దద్దమ్మలం కాకపోతుండే. మేము మళ్ళీ ఇంకా నీకు ఇంకో ఛాన్స్ అని ఇచ్చినాం కదా రెండోసారి. కాబట్టి దద్దమలమైన మీరు తెలంగాణ ప్రజలం. బరాబరే అన్నాడు కేసీఆర్, అమాయకుల్ని చూసి ఆడుకున్నాడు కాబట్టి దద్దమలే తెలంగాణ ప్రజలు, గత ప్రతిపక్ష నాయకులందరూ. నువ్వు పద్ధతి ఉంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే పద్ధతి కూడా సరిగ్గా ఉంటుంది. సెకండ్ టైం పొరపాటునిచ్చారనుకుంటున్నారా అధికారం? ఏంటండి సెకండ్ టైం కేసీఆర్ పాలన నచ్చిచ్చారనుకుంటున్నారా, లేదా పొరపాటు ఏమన్నాడు కేసీఆర్? ఫస్ట్ టైం వచ్చింది కొత్త రాష్ట్రము, ఇప్పుడే పుట్టిన బిడ్డ, పురుడు పోసుకున్న బిడ్డకి నడక నేర్పేయడానికి టైం పడుతుంది కదా, పెరిగి పెద్దగానికి టైం పడుతుంది కదా, పెళ్లి చేయాలంటే టైం పడుతుంది కదా, ఇవన్నీ చెప్పినటువంటి కేసీఆర్ నమ్మి పాపం అమాయకులైన తెలంగాణ ప్రజలు మరోసారి నమ్మేస్తే పూర్తిగానే అదేమంటారు అండి మన ఇంటికి తెలంగాణ భాషలో, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనాయి అన్నట్ల, గుమ్మి మూత పెట్టింది అట్లనే ఉంటది, గుమ్మిలో ఉన్న ధాన్యం మాయమైపోయినట్ల కేసీఆర్ కు తెలంగాణ అప్పచెప్తే, తెలంగాణ వెనకాల మాకు తెలియకుండా ప్రతి ఒక్క దాంట్లో విద్యుత్ శాఖలో అప్పులు, సివిల్ సప్లైలో అప్పులు, ఏ శాఖ చూసుకున్న అప్పులు తీసుకొని వచ్చి తెలంగాణని దరిద్ర రాష్ట్రంగా చేసేసినటువంటి పాపం నీది పెట్టుకొని మమ్మల్ని ఈ రోజు దద్దమ్మలను తిడతావా? అవును, ఈ రోజు దద్దమ్మలు కాబట్టి నువ్వు చేసిన తప్పుని ఈ రోజు 1వ తారీఖు వచ్చినా కూడా జీతాలు, 18వ తారీఖు వచ్చినా కూడా జీతాలు వేయకుంటే ఇదే దద్దమ్మ ప్రభుత్వము ఈ రోజు 1వ తారీఖున జీతాలు ఇస్తుంది. ఆ రోజు నువ్వు ఎన్నోసార్లు నోటిఫికేషన్లు విడుదల చేసి లీకేజ్ల కారణమైన టీఎస్పీఎస్ఏ గాని ఉద్యోగాలే గాని, నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, మేము దద్దమ్మలమే. నువ్వు ఆ రోజు మహిళల రక్షణ లేవు, ఈ రోజు మహిళలకు ఉచిత బస్సును ఇచ్చినాం, మేము దద్దమ్మలమే. ఆ రోజు నువ్వు కనీసం ఇంకోటేంటి, ఆ రోజు కేంద్రం మీద రైతుల కోసం కొట్లాడలేదు, మేము రైతుల కోసం కొట్లాడినాం. అవును, మేము దద్దమ్మలమే. అందుకే కదా ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళందరూ దద్దమ్మలైతే, ప్రజా సొమ్మును దోచుకున్నోడు అందరూ ధనవంతుడు అవుతాడు. ఇది నీకు మాకు ఉన్నటువంటి తేడా కదా కేసీఆర్. నోటికొచ్చినట్ల నువ్వు మాట్లాడి, నోటికొచ్చినట్ల ఇష్టం వచ్చినట్ల చెప్తే, మొన్న ఏమన్నాడండి, కుక్కల ప్రభుత్వము అన్నాడు.
అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కుక్కల ప్రభుత్వం అని అంటే ఆయన చాలా గౌరవించినట్ట. మరి ఆనాడు ప్రతి ఒక్కరిని ఒక్క ప్రెస్ మీట్ పెడితే 100 తిట్లు మినిమం తిడుతుండే ప్రతి ఒక్కరిని. అంతెందుకు కిషన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు తిట్టిండు ఆయన, రండాన్ని తిట్టిండు. ఆ మాటనే మేమంటే మమ్మల్ని వాళ్ళందరూ చెప్పులు ఎత్తిరు. ఇట్లా మాట్లాడే మాటలు గతంలో ఎన్నడైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం 65 ఏళ్లు పరిపాలన చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని. ఆ 65 ఏళ్లలో ఎన్నడన్నా మేము ఇలాంటి బూతులు మాట్లాడాల్సి వచ్చిందా? యథా రాజ్యం ఉంటే తదా ప్రజ ఉంటే నువ్వు మాట్లాడినావు కాబట్టి మేము మాట్లాడినాం. ఆ రోజు ఎందుకు ఊరుకోవాలా? ఈ చెంప కొడితే ఆ చెంప చూపించడానికి ఇంకా మహాత్మా గాంధీ కాలం ఉన్నదా? నువ్వంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వే మమ్మల్ని తిట్టినావు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉంటే కూడా మమ్మల్ని తిడుతున్నావు. ఎన్ని రోజుల్ని తిట్లు భరించాలి? బూతులు నోరు తెరిస్తే బూతులు. ఒక్క రోజు ప్రజల్ని కలిసి మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. వెయిట్ బీఆర్ఎస్ రియాక్షన్ కూడా తీసుకుందాం. రామూర్తి గారు, కేసీఆర్ చేసిన ఆరోపణలలో